అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో గైస్, టీఎస్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ కామెంట్లో ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం కదా. అందులో భాగంగానే ఇప్పుడు మనం జయశంకర్ గురించి, అలాగే జోగులాంబ అండ్ కామారెడ్డి, సో ఈ యొక్క 3 డిస్ట్రిక్ట్ల గురించి మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు, సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ కోర్స్ అండి. సో మీకు ఆఫర్ ప్రైస్ అనేది ఇక్కడ మీకు నడుస్తుంది, ఆఫర్ అనేది నడుస్తుంది, 2 days అనేది మీకు ఉంటుంది. సో కాబట్టి ఇంకా ఎవరైనా కోర్స్ పర్చేస్ చేయవలసిన వాళ్ళు ఉంటే వెంటనే కోర్స్ని పర్చేస్ చేయండి. నేను మళ్ళీ ఎందుకంత డీటెయిల్గా చెప్తున్నానంటే ఆఫర్ అంతా అయిపోతుంది, అప్పుడు అడుగుతారు సార్ ఆఫర్ లేదా అని. సో అందుకని చెప్పి అందుకని ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్గా చెప్తున్నాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ప్రైస్ తక్కువ ఉంది, ఇప్పుడు తీసుకుంటే మీకు బెటర్ కదా. సో ఈ యొక్క పర్పస్తో నేను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆఫర్ అనేది ఈ 2 days మాత్రమే ఉంటుంది. హరీ అప్, మీరు తీసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇందులో మీకు కంప్లీట్ ఇప్పుడు ఈ 2 ఆఫీస్ అవర్న్ ప్రాసెస్ సర్వర్. మామూలుగా మనకి గతంలో చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అనేది ఉండేది, జనరల్ నాలెడ్జ్ ఉండేది అండ్ ఇంగ్లీష్ కూడా ఉండేది. కానీ మనకి ఇప్పుడు ఈ యొక్క 2026లో మనకి ఇంగ్లీష్ అనేది తీశారు. కొంతమందికి హ్యాపీనే. ఓకే, అయితే మనకి జనరల్ నాలెడ్జ్, సో జనరల్ నాలెడ్జ్ మొత్తం కూడా మీకు ఈ యొక్క ఆఫీస్ సర్వర్ ప్రాసెస్ సర్వర్కి ఉంటుంది. అయితే మన దగ్గర వీటి యొక్క వీడియో క్లాసెస్ అన్నీ ఉన్నాయి అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం విత్ 75,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఎక్కడా కూడా ఏ బుక్లో కూడా మీకు ఇన్ని బిట్స్ అనేవి ఉండవు. మీరు ఆల్రెడీ గతంలో చూసుకున్నట్లయితే చాలామంది ఆస్పిరెంట్స్కి మన పిఆర్ అకాడమీ నుంచి వాళ్ళంతా కూడా ఇవే బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసి ఇందులోంచి బిట్ దాటి అనేది లేదు. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి నేను అందుకనే చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ తెలుసు, అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో కాబట్టి కోర్స్ని అయితే వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫర్ అయితే అయిపోతుంది, 2 days మాత్రమే ఉంది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం కోర్స్ గురించి తెలుసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేకెన్సీస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం జయశంకర్. సో జయశంకర్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి. మరొక విషయం చూడండి, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. మనం వెబ్సైట్లో చూస్తే మనకి అంతా కలిపి ఇప్పుడు ప్రాసెస్ సర్వర్ కోటి, ఆఫీస్ అప్ ఇలా మొత్తం అన్ని కలిపి ఒకే దగ్గర ఉంటుంది. సో అది మనకి కష్టంగా ఉంటుంది. అదే ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ అనుకోండి, ఇందులో మొత్తం 9 రకాల ఉన్నాయి, ఇక్కడ 9 రకాల పోస్టులు కూడా ఉన్నాయి. అప్పుడు మీ యొక్క కమ్యూనిటీ అనేది ఇక్కడ సెపరేట్గా ఉంది కదా, అప్పుడు మీకు వెంటనే ఈజీ ఉంటుంది కదా, వెంటనే తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నా డిస్ట్రిక్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, నేను దేనికి అప్లై చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ అప్లై చేసుకోవాలి, నా డిస్ట్రిక్ట్లో లేవు, నేను ఓపెన్ కేటగిరీలో పక్క డిస్ట్రిక్ట్లో ఎక్కడ హై పోస్టులు ఉన్నాయి, నేను దేనికి అప్లై చేసుకోవాలి, ఇలా ఈజీగా ఉంటుంది. ఇలా అందించిన అకాడమీ కేవలం పిఆర్ అకాడమీ మాత్రమే. గతంలో చూసినట్లయితే అండ్ ఇప్పుడు చూసినా కూడా మీ అందరికీ అర్థమవుతుంది. ఇంత డీటెయిల్గా అయితే ఎవరు చెప్పరు, వాళ్ళందరికీ టైం వేస్ట్ అని వాళ్ళు విడిచిపెట్టేస్తారు. కానీ మన పిఆర్ అకాడమీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోల్జర్ గురించి నేను ఆలోచిస్తున్నాను. అందుకు మీకు ఇంత క్లియర్గా, డీటెయిల్గా, డెప్త్గా ప్రతి ఒక్కటి కూడా చిన్న పిల్లలకు నేర్పించినట్టు ప్రతిదీ మీకు చెప్తున్నాం. ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయాలి, మీకు కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి, ప్రతిదీ కూడా నేను కానీ సార్ కానీ ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గానే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాగే చెప్పి ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అయితే ఇప్పుడు ఆఫీస్ సబార్డినేట్ గురించి చూద్దాం. ఆఫీస్ సబార్డినేట్ ఓపెన్ కేటగిరీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్కడ, ఈ యొక్క జయశంకర్లో. అలాగే బీసీఏలో ఒకటి ఉంది, బీసీబీలో ఒకటి ఉంది, పీసీఈలో ఒకటి ఉంది అండ్ ఎస్సీ గ్రేడ్ 3లో 1 వేకెన్సీ ఉంది అండ్ ఎస్టీలో ఒకటి. సో టోటల్ 7 వేకెన్సీస్ అయితే ఉంది. దేనికి, ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ టోటల్ 7 వేకెన్సీ. ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకున్నా మీకు బాగుంటుంది. ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్లో ఓపెన్ కేటగిరీకి ఒకటి ఉంది. ఓకే, సో ఓపెన్ కేటగిరీకి ఒకటి ఉంది. అలాగే బ్లైండ్, సో బ్లైండ్నెస్ వాళ్ళకి ఒకటి ఉంది. ఓపెన్ కేటగిరీకి వీళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది దేనికి, ఈ యొక్క ఓపెన్ కేటగిరీకి. మరి ఇక్కడ బ్లైండ్ ఒకటి ఉంది. సో ఓకే, ఇక్కడ కనిపిస్తుందా, బిఎల్ అని రాశాను. బిఎల్ అంటే బ్లైండ్ అని అర్థం. అయితే బ్లైండ్ వాళ్ళు అది కూడా ఓపెన్ కేటగిరీలో ఎవరైనా ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దేనికి, ఈ యొక్క బ్లైండ్ దానికి. మిగతా వాళ్ళు ఇక్కడ చేసే వాళ్ళకి ఇందులో పోస్ట్ ఉంది కదా ఇవ్వండి అంటే ఇవ్వరు. వాళ్ళకి ఒక్కటి ఉంది కదా ఓపెన్ కేటగిరీ, అది వాళ్ళకి వస్తుంది. కానీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేస్తే అది వాళ్ళకి మాత్రమే, లేకపోతే దాన్ని అలా విడిచిపెట్టేస్తారు. కానీ మరొకరికి ఆ పోస్ట్ అనేది ఇవ్వరు. గుర్తుపెట్టు, ఓపెన్ కేటగిరీలో ఉన్నదానికి మాత్రం ఇస్తారు. అక్కడ విమెన్కి అనుకోండి, ఉమెన్కి ఉందనుకోండి, అది విమెన్కే ఇస్తారు. మెన్ ఉంటే మెన్కి ఇవ్వరు. అదే
ఏది మెన్షన్ చేయకుండా ఉన్నాను అప్పుడు విమెన్ కానీ మెన్ కానీ పిహెచ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ బ్లైండ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎవరికైనా వస్తుంది. హై మార్క్స్ వస్తే ఓపెన్ క్యాటగిరీలో వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, సో ఇందులో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉంది. అండ్ రికార్డ్ అసిస్టెంట్లో ఓపెన్ కేటగిరీలో మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. అలాగే కాపీస్ట్ కూడా ఒకటి ఉంది, ఎగ్జామినర్ ఒకటి ఉంది. అండ్ అదే విధంగా మళ్ళీ మనకి జూనియర్ అసిస్టెంట్లో మనకి 2 వేకెన్సీస్ ఉంది. అది ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ కాదు. ఈ కమ్యూనిటీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ ఇవ్వలేదు మనకి, అది ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉంది, అది ఓపెన్ కేటగిరీ. కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు జయశంకర్లో ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళతో కాకుండా పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ ఆస్పిరెంట్ అయినా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా సరే దీనికి అర్హులే, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ కామన్ పీపుల్ అప్లై చేయడానికి లేదు, వాళ్ళకి ఇవ్వరు. మీకు అర్థమైందా? ఇలా సపరేట్గా ఉందనుకోండి, ఇలా సపరేట్గా ఉంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఛాన్స్ లేదు, ఇంకెవరు చేయడానికి లేదు. కేవలం ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. ఓకే, సో క్లియర్. అండ్ దాంతోపాటు బీసీసీలో ఒకటి ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఈ యొక్క జయశంకర్లో ఉన్నాయి. అర్థమైందా? మన దగ్గర ఉన్నప్పుడు మన డిస్ట్రిక్ట్లో మన కమ్యూనిటీలో ఉంటే మనం చేయొచ్చు, లేదంటే ఓపెన్ కేటగిరీ కింద చేసుకోవచ్చు. మెన్షన్ చేస్తే ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఇలా మెన్షన్ చేస్తే ఎవరైనా ఇక్కడ ఇలా మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇలా మెన్షన్ చేస్తే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే చేయాలి. హియరింగ్ ఉంటే హియరింగ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, అండ్ విమెన్ ఉంటే విమెన్, ఎవరు ఉంటే వాళ్ళు. ఓకే, అండ్ ఇప్పుడు జోగులాంబ. సో జోగులాంబ గద్వాల్లో చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో మనకి 3 ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 3 ఉన్నాయి, ఎవరైనా అర్హులే, గుర్తుపెట్టుకోండి. అండ్ వాళ్ళు కాకుండా హియరింగ్ ఇచ్చారు. హియరింగ్ మనకి 1 వేకెన్సీ ఉంది. ఎవరైనా సరే హియరింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, అది వాళ్ళ కోసం. అండ్ ఈడబ్ల్యూఎస్లో 1, బీసీబీలో 1, అండ్ ఎస్సీ గ్రేడ్ 2లో 1. సో టోటల్ 7 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ మనకి ఎస్టీలో 1 వేకెన్సీ ఉంది. అలాగే కాపీస్ట్. సో కాపీస్ట్లో మనకి ఎస్సీ గ్రేడ్ 2లో 1 వేకెన్సీ అయితే మనకి ఉంది. అదేవిధంగా ఎగ్జామినర్ మనకి 1 ఓపెన్ కేటగిరీలో ఉంది, అది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ మనకి ఓపెన్ కేటగిరీలో 1 ఉంది, అదేవిధంగా బీసీఏలో 1. సో టోటల్ 2 వేకెన్సీస్. అండ్ స్టెనోగ్రాఫర్ లేదు. అండ్ మళ్ళీ జూనియర్ అసిస్టెంట్ ఉంది, అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 ఉంది, అదేవిధంగా బీసీసీలో 1 ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది జోగులాంబ. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు డీటెయిల్గా అర్థం అవుతుంది. ఓకే, అండ్ కామారెడ్డి. సో కామారెడ్డిలో మనకి ఆఫీస్ సబార్డినేట్ చూడండి, ఓపెన్ కేటగిరీలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ ఎన్ని 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే హియరింగ్ వాళ్ళకి కూడా 1 వేకెన్సీ ఉంది. ఈడబ్ల్యూఎస్లో 2 ఉన్నాయి, బీసీబీలో 1 ఉంది, ఎస్సీ గ్రేడ్ 2లో 1 ఉంది, గ్రేడ్ 3లో కూడా 1 ఉంది, అండ్ ఎస్టీలో 2. సో టోటల్ 14 వేకెన్సీస్. కానీ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు, చాలా వరకు అప్లై ఆఫీస్ సబార్డినేట్లో ఓపెన్ కేటగిరీలో మనకి 6 ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రాసెస్ సర్వర్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. ప్రాసెస్ సర్వర్ ఓపెన్ కేటగిరీలో 1 ఉంది. అండ్ ఇది కాకుండా లో అంటే బ్లైండ్ అంటే కొంచెం తక్కువ లోయర్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అది 1 ఉందన్నమాట. అండ్ బీసీఏలో 1 వేకెన్సీ ఉంది. అలాగే ఎస్సీ గ్రేడ్ 1లోని 1 ఉంది. సో టోటల్ 4 వేకెన్సీస్ అయితే మనకి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ఓపెన్ కేటగిరీలో 1 ఉంది, బీసీఏలో 1 ఉంది. సో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్లో మనకి ఈడబ్ల్యూఎస్లో 1 ఉంది. ఓకే, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో ఇది కామారెడ్డి. సో కామారెడ్డిలో ఉన్నటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కమ్యూనిటీ వైజ్గా మీకు ఇక్కడ డీటెయిల్గా క్లియర్గా ఉంది. ఓకే, సో మీకు అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇంకా ప్రాపర్గా ఉంటుంది. ఇలా అన్ని డిస్ట్రిక్ట్ల గురించి కూడా నేను ఖచ్చితంగా వీడియో అనేది చేసి పెడతాను, కంగారు పడదు. కింద కమెంట్లు దొల్లగొట్టేయద్దు. సో కింద కమెంట్ మేడం మా డిస్ట్రిక్ట్ చేయలేదు, అందరివి చేస్తాను. కొంచెం టైం పడుతుంది అంతే, షెడ్యూల్ అసలు ఖాళీ లేదు. అందుకని చెప్పి ఇదంతా చేసినప్పుడు కూడా చాలా టైం పడుతుంది, మీ అందరికీ తెలిసింది. అలా ఒక్కటి వెతికేదానికి ఎంత టైం పడుతుందో తెలుసు కదా, కాబట్టి అది కూడా చేస్తాను, కంగారు పడద్దు. ఓకే, సో దీని యొక్క కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో మీకు ఇంత డీటెయిల్గా డెప్త్గా ఎవరు ఇంత బాగా చెప్పరు.
ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, మన అకాడమీలో మాత్రమే మీకు ఇంత క్లియర్గా స్పష్టంగా చిన్న పిల్లలకి గోరుముద్దలు తినిపించేంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఇదే కాదు, మీరు ఏ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీని యొక్క కంప్లీట్ సిలబస్ అనేది మన యాప్లో ఉంది. వెంటనే కోర్స్ తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఇప్పుడే కోర్స్ని పర్చేజ్ చేసుకుని 2 days ఆఫర్ అయితే ఉంటుంది. అది కూడా మీకు 750 రూపీస్, అదే తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. తర్వాత దాని యొక్క ప్రైస్ అనేది పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, సో నేను మరొక వీడియోలో మళ్ళీ నేను రిమైనింగ్ అనేది నేను మళ్ళీ మరొక వీడియోలో ఫర్దర్లో మరొక వీడియో చేస్తాను. ఓకే, అండ్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవ్రీవన్.